సడన్గా చేశారు సార్. సో వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు హరికృష్ణ, కానీ పుట్టి పెరిగిన తర్వాత విజయవాడ పోరాయిలో పెరిగాను. సో ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఈ కోట్ వేసుకొని ఈ కోర్టు సంపాదించడానికి మా అప్లైన్స్ గ్రేట్ లీడర్స్ రమేష్ సార్ అండ్ రంజిత్ సార్ ఒక్కసారి సో ఒక నాన్న 10th వరకు చదువుకున్నా. తర్వాత మా నాన్న చదివించలేని పరిస్థితి, ఐటీలో జాయిన్ చేశాడు. 1 సంవత్సరం ఫీజు కట్టాడు, 2వ సంవత్సరం కట్టలేదు. 3,000 రూపాయలు కట్టకపోయేసరికి కాలేజీ పెట్టేసింది. ఇంటికి వచ్చేసి ఏదో ఒక పని చేయాలి కదా అని టాటా డ్రైవర్గా స్టార్ట్ చేశా. 600 రూపాయలతో నా జీవితం స్టార్ట్ అయింది. తర్వాత స్టీరింగ్ ఆటో నడిపా. తర్వాత ఇదే విజయవాడలో లారీ క్లీనర్గా పనిచేసా. అదే లారీ మీద డ్రైవర్ అయ్యా. అప్పుడు నా జీతం 2,000. ఆ తర్వాత పెళ్లి కావాలని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళిపోయి నర్సంపేట టు నిజామాబాద్ హెయిర్ వర్క్స్ నడిపాను. బస్సు నడుపుతున్న టైంలో నా జీతం 6,000. సో రోజుకి 200 కోసం పనిచేస్తున్నాను. 14 గంటలు వర్క్ చేయాలి, 7 గంటలు వెళ్ళడం, 7 గంటలు రావడం. ఇంత పని చేస్తే వచ్చేది 200 కదా అని సో బస్సు మానేసి మా విలేజ్కి వచ్చేసి ఒక ట్రాక్టర్ కొనుక్కుందా, సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కొని వ్యవసాయం చేసుకుని నడుపుతున్నాను. సో అప్పుడు కూడా ఇన్కమ్ లేదు. ఏదో చేయాలి, ఏదో ఎదగాలి, కానీ మోటార్ ఫీల్డ్లో నాకు తప్పు కనపడిపోయేసరికి బిజినెస్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఏదైనా బిజినెస్ చేద్దామని వెతుకుతున్న టైంలో మా విలేజ్లోనే వెస్టీజ్ కాదండి ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టాను. షాప్ పెట్టిన తర్వాత 4 నెలలకి ఈ వెస్టీజ్ పరిచయం అయింది మా మేడం వాళ్ళ రిలేషన్స్ ద్వారా. సో అలా మా మేడం మొదలుపెట్టింది, నేను చేయాల్సి వచ్చింది. అలా ఈ విధంగా ఈ రోజున మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 40 రూపాయలు వచ్చింది. అలా 70,000 రాగానే కియా సెల్టాస్ కార్ తీసుకున్నా. 5 ఇయర్స్ అయిపోతుంది కార్ తీసుకొని కూడా. పూరి గుడిసెలో ఉండి కూడా కార్ తీసుకున్నా కియా సెల్టాస్. చాలా మంది అడిగారు, వీడికి ఒప్పేసి అక్కర్లేదురా, వీడు ఇట్లాంటి కార్ తెచ్చడం ఉన్నారు. కానీ నాకు తెలిసి వేసి అంటూ ఉంటారుగా, ఉంటే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం, ఇప్పుడే ఉంటాం. ఏమవుతుంది గుడిసెలో ఉన్నా, అంతకన్నా చిన్నదైతే కాదు కదా గుడిసె అని చెప్పి ధైర్యం చేసి కార్ తెచ్చేసాను. ఆ తర్వాత కార్తో పాటు ఇన్కమ్ పెరిగింది. 1,00,000, 2, 3, 4 అలా ఒక చిన్న ఇన్కమ్ 5 లక్షలు పర్ మంత్. యాభైగా 4 లక్షలు యాభైలో వస్తుంది. లాస్ట్ ఇయర్ అది ఐటీలో రిటర్న్ పెట్టడానికి ఐటమ్ దగ్గరికి వెళ్తే నా లిస్ట్ తీసి ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ 2024-25 నాకు వచ్చిన ఇన్కమ్ నిజం చెప్తున్నాను 46,07,235 రూపాయలు అయ్యాను పడ్డాయి. సో నేను చెప్పుకున్నా ఇవాళ సింపుల్గా సంవత్సరానికి ఒక 1 కోటి సంపాదించిన. నా చిన్న టార్గెట్ ఫ్యూచర్లో ఏదైతే సంవత్సరానికి వస్తుందో నెలకి కావాలి, నెలకు 1 కోటి తీసుకోవాలి. అది నా టార్గెట్. దానికోసం పనిచేస్తున్నా. నిజంగా వెస్టీజ్ అంటే చాలా గొప్ప ప్లాట్ఫామ్, కొన్నోడు బాగుపడే ప్లాట్ఫామ్ ఇది. చిన్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు బయట మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక డ్రెస్ కొనుక్కోండి, అమ్మినోడు బాగుపడతాడు. ఎక్కడికి వెళ్ళి ఒక మటన్ తెచ్చుకోండి, అంటే తినే మటన్ తెచ్చుకోండి, కొన్నోడు బాగుపడతాడు, అమ్మినోడు బాగుపడతాడు, అమ్మినోడు బాగుపడతాడు. కానీ సింపుల్ చెప్తున్నా, వెస్టీజ్లో కొన్నోడు బాగుపడతాడు. నిజంగా సింపుల్ చెప్తున్నా, నా ఇంట్లో కావాల్సిన వస్తువులు నెలకు వచ్చి 3,000 రూపాయల వస్తువులు నీకు అంటే సంవత్సరానికి 36,000 రూపాయల వస్తువులు అంటే నాకు సంవత్సరానికి 46 లక్షల అకౌంట్లో వెస్టీజ్ కంపెనీ ఇచ్చింది. ఎవరు బాగుపడ్డారు? కొన్నోడా, అమ్మినోడా? కొన్నవాళ్ళు బాగుపడే అద్భుతమైన ప్లాట్ఫామ్. ప్రొడక్ట్స్ కొనండి, ఇష్టపడండి, బిజినెస్ చేయండి. మీరు కూడా ఇలా స్టేజ్ మీదకి వచ్చి లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు. లాస్ట్లో మా లీడర్స్ అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మాట్లాడుతున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఒకప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని చూడడానికి ఎక్కడి నుంచో వచ్చి చూసేవాడిని. ఇక్కడ గ్రేట్ లీడర్స్ అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొకసారి మా ఫ్రెండ్స్ రంజిత్ సార్ గారిని, రమేష్ సార్ గారిని ఇద్దరికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. సో థ్యాంక్ యూ సో మచ్.